నేడు జీహెచ్ఎంసీ 12వ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. అయితే ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ర్యాలీగా వచ్చి కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పాల్గొంటారు. ఉదయం 10:30కి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బల్దియా సమావేశం జరుగుతోంది. సో ప్రస్తుత పాలక మండలికి ఇదే చివరి సమావేశం కాగా పదవి కాలం ఫిబ్రవరి 10తో ముగుస్తుంది. చివరి సమావేశం కావడంతో టీ బ్రేక్ తో ఫోటో సెషన్ నిర్వహిస్తారు. నేడు జీహెచ్ఎంసీ 12వ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. అయితే ఇటు ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ర్యాలీగా వచ్చి కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పాల్గొంటారు. ఉదయం 10:30కు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బల్దియా సమావేశం జరుగుతోంది. ప్రస్తుత పాలక మండలికి ఇదే చివరి సమావేశం కాగా పదవి కాలం ఫిబ్రవరి 10తో ముగుస్తుంది. సో చివరి సమావేశం కావడంతో టీ బ్రేక్ లో ఫోటో నిర్వహిస్తారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ కిరణ్, చెప్పండి, నేడు జీహెచ్ఎంసీ 12వ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సంజన, ఏదైతే జీహెచ్ఎంసీ 12వ సర్వసభ్య సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించి ఏదైతే నగరంలో నెలకొన్నటువంటి సమస్యలు, ప్రధాన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో ప్రశ్నించేందుకు సిద్ధమవుతుంది. నగరంలో చాలా వరకు రోడ్లు ఎక్కడికక్కడ దెబ్బతిన్నాయి, డంపింగ్ యార్డ్ల సమస్య పెద్ద ఎత్తున పెరిగిపోతుంది, శానిటేషన్ సమస్య కూడా తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో స్ట్రీట్ లైట్లు కూడా ఎక్కడ కూడా వెలగట్లేదు. దాదాపు పార్టీ మారిన తర్వాత 2 సంవత్సరాల నుంచి మేయర్గా గద్వాల్ విజయలక్ష్మి పూర్తిగా వైఫల్యం చెందారని కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ సమస్యలు తాండవం చేస్తా ఉన్నాయి. కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. మొన్న జరిగినటువంటి వర్షాకాలంలో ఎక్కడికక్కడ రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో మాన్సూన్లో కనీసం రోడ్ల పైన కావచ్చు, లేదంటే ఉన్నటువంటి కాలనీలో కావచ్చు, ఆ మురుగునీటి సమస్య కూడా పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆ క్షేత్రస్థాయిలో పర్యటించడంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దానికి సంబంధించి ఇటు నగరంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రశ్నించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కాన్స్టిట్యున్సీలో కూడా పూర్తి స్థాయిలో డివిజన్లలో కూడా ఎక్కడికక్కడ స్ట్రీట్ లైట్లు కూడా వెలగట్లేదు. కనీసం రాత్రి వేళల్లో వెళ్లేటువంటి కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటు జీహెచ్ఎంసీ కమిషనర్లు కావచ్చు, జోనల్ కమిషనర్ కావచ్చు, డిప్యూటీ కమిషనర్లు కలిసినప్పటికీ కూడా కనీసం ఆ స్ట్రీట్ లైట్లను కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే కనిపించలేదు. మరోవైపు ఇటీవల కాలంలో కురిసినటువంటి భారీ వర్షాలకు ఎక్కడికక్కడ ప్రధాన నాలాల వెంట కావచ్చు, లేదంటే చెరువుల వంటి కూడా గుర్రపు డెక్క భారీగా పేర్కొని పోయింది. దోమల బెడద కూడా తీవ్ర స్థాయిలో పేర్కొంది. ఆ ఫాగింగ్ చేయడంలో కూడా జీహెచ్ఎంసీ పూర్తిగా వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాల నుంచి నగర అభివృద్ధి కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడైనా చందంగా మారిపోయింది. పూర్తిగా రోడ్లకు సమస్య అయితే తీవ్ర స్థాయిలో ఉంది. పాదచారులు కావచ్చు, వాహనదారులు కూడా కనీసం ఆ రోడ్లపైన వెళ్లేటువంటి అవకాశాలు కూడా కనపడట్లేదు. దాదాపు 3 లోతు వెళ్లేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వాహనాలు దెబ్బతినడం, అనారోగ్యం పాలవుతున్నటువంటి నేపథ్యంలో ప్యాచ్ వర్క్ల పేరిట రాష్ట్ర ఏదైతే జీహెచ్ఎంసీ ఎక్కడికక్కడ నిధులు దండుకోవడానికి ముందు దానిపైన కూడా కనీసం దృష్టి పెట్టట్లేదు. వీటన్నిటిపైన కూడా ప్రశ్నించేందుకు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లంతా కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి తలసాని క్యాంప్ ఆఫీస్ నుంచి వీళ్ళంతా కూడా ఏదైతే ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ కార్యాలయానికి 10:30కు వెళ్లేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి నేరుగా వెళ్లేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లంతా కూడా ఇప్పటికే తలసాని క్యాంప్ ఆఫీస్కు చేరుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం చివరి సమావేశంగా చెప్తా ఉన్నారు. ఈ సమావేశంలో అనేక సమస్యలపైన ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ కూడా సిద్ధమవుతుంది. పార్టీ మారిన తర్వాత 2 సంవత్సరాల నుంచి కనీసం హైదరాబాద్లో ఎక్కడ కూడా తాను పర్యటించినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడన్న చందంగా ఇటు హైదరాబాద్లో పరిస్థితి అంతా కూడా మారిపోయింది. ఇక్కడ మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పూర్తిగా కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఇక అంతేకాకుండా జీహెచ్ఎంసీ తరపున కావచ్చు, లేదంటే హెచ్ఎండిఏ తరపున కూడా పూర్తి స్థాయిలో భూముల అమ్మకాలు పెద్ద ఎత్తున పెరిగిపోతా ఉన్నాయి. భూ స్కామ్ కు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా ప్రశ్నించేందుకు ఇక్కడ నుంచి నేరుగా జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్తారు. వాటికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఏ విధంగా వ్యవహరించాలి, రాబోయేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం కావాలనే దానిపైన కూడా నిన్న
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ను పూర్తిగా ఇమేజ్ డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. ఎక్కడ కూడా అభివృద్ధి కనిపించట్లేదు. అటు ఫ్లైఓవర్లు గతంలో కట్టినటువంటి ఫ్లైఓవర్లకి వీళ్ళు శంకుస్థాపనలు చేస్తున్నారు తప్ప, పేర్లు మార్చడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధికి హైదరాబాద్ ముందడుగు వేయాలి. మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ప్రశ్నించేందుకు కూడా కార్పొరేటర్లు అంతా కూడా ఇక్కడ భేటీ అయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి అయితే హాజరు కాబోతా ఉన్నారు. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.